నమస్తే, నేను మీ సతీష్. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గారి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగలబోతా ఉందంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. ఏదైతే ఏబీ వెంకటేశ్వరరావు గారు తన పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండోసారి సస్పెన్షన్ విధించిందో దాన్ని ఎత్తివేయాలి అంటూ కూడా క్యాట్ని అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ట్రిబ్యునల్ కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారు వేసినటువంటి ఈ పిటిషన్ పైన విచారణ జరిపింది. విచారణ జరుపుతున్నటువంటి క్రమంలోనే తాజాగా ఈ అంశం పైన మరొకసారి విచారణ జరగగా ట్రిబ్యునల్ ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు కావచ్చు, లేదంటే గనక జరిగినటువంటి పరిణామాలపైన ట్రిబ్యునల్ స్పందించినటువంటి తీరును చూస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈ నెల 29వ తారీఖున ఒక ఎదురు దెబ్బ అయితే తగలబోతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే మొదటి నుంచి కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారి వ్యవహారంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది అనేటువంటిది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులతోటి ఆయన పైన ఆ రోజున ఉన్నటువంటి ఎన్నికల సంఘానికి అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేపించడం, ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన పైన తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని సస్పెన్షన్ పేరుతోటి వేటు వేసి ఆయన్ని విధుల నుంచి పక్కకి తప్పించారో, ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన్ని తిరిగి రివోక్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన్ని మళ్ళీ విధుల్లోకి తీసుకున్నప్పటికీ కూడా ఆయనకి ఏ విధమైనటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా మళ్ళీ ఆయన్ని రెండోసారి సస్పెన్షన్ చేశారు. అంతా కూడా ఒకే కేసు విషయంలో ఏదైతే ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కుమారుడి కంపెనీలకి అంటే తన కుమారుడి వ్యాపార సంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా నిఘా పరికరాల కొనుగోలు అంటూ వాటికి సంబంధించి అసలు ప్రభుత్వం నుంచి ₹1 నిధులు కూడా విడుదల కాలేదు, కానీ ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది అంటూ కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారి పైన అన్యాయంగా అక్రమంగా ఏదైతే సస్పెన్షన్ విధించి ఆయన్ని విధుల నుంచి తప్పించినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 5 ఏళ్లుగా కూడా ఆయనకి పోస్టింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఈ క్రమంలో ఆయన తనకి ఏదైతే జరిగినటువంటి అన్యాయం పైన ఒకే కేసు పైన రెండోసారి కూడా సస్పెన్షన్ వేయటం, ఈ అంశాలన్నిటిపైన కూడా ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్లకి సంబంధించినటువంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే కోర్టుల మాదిరిగానే ట్రిబ్యునల్స్ ఉంటాయో ఆ ట్రిబ్యునల్లో కూడా ఒక కేసు వేశారు. మరి ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో తాజాగా ఈ కేసు పైన విచారణ అనేటువంటిది మళ్ళీ జరిగింది. ఏదైతే ఏబీ వెంకటేశ్వరరావు గారి పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఈరోజు ఏదైతే ఒకే కేసులో 2 సార్లు ఆయన సస్పెన్షన్ చేసిందో ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలి అంటూ ఆయన కేసు నమోదు చేయగా దానిపైన తాజాగా జరిగినటువంటి విచారణలో ఏదైతే క్యాట్ అంటే ట్రిబ్యునల్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏదైతే అడ్వకేట్ జనరల్ ఉంటారో ఆయన్ని కూడా కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. అసలు వాస్తవానికి ఈ సస్పెన్షన్లు చేసినప్పుడు ఏం చేస్తారు, ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఏమిటి దీనిపైన సస్పెన్షన్ పైన మరి నెక్స్ట్ చర్యలు ఏ విధంగా ఉండాలి, కొనసాగింపు ఉంటుందా లేకపోతే కనుక సస్పెన్షన్ ఎత్తివేసి రివోక్ చేసుకుంటామా అనేటువంటిది కూడా ఏదైతే ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు దీనిపైన రివ్యూలు నిర్వహిస్తారు. అయితే ఏబీ వెంకటేశ్వర గారి వ్యవహారంలో మాత్రం ఈ రకమైనటువంటి పరిణామాలు ఒక్కటి కూడా చోటు చేసుకోలేదు. 5 ఏళ్ల నుంచి ఏబీ వెంకటేశ్వరరావు గారు సస్పెన్షన్లోనే ఉంటూ వచ్చారు. ఆయన కనీసం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన సస్పెన్షన్ ఏదైతే 2 ఏళ్ల తర్వాత రీవోక్ చేస్తారు అనుకున్నది కూడా ఇప్పటి వరకు రీవోక్ చేయనటువంటి పరిస్థితి. దీనిపైనే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా ఆ ఆదేశాలను కూడా బేఖాతరు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏదైతే ఆయన పైన మళ్ళీ రెండోసారి సస్పెన్షన్ విధించేందుకు ప్రయత్నిస్తూ అసలు ఈ సస్పెన్షనే కాదు పూర్తిగా డిస్మిస్ చేయాలి అనే విధంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తే కేంద్ర హోంశాఖ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన విచారణ జరిపి అసలు ఏమీ లేని దాంట్లో ఆయన్ని ఎలా సస్పెండ్ చేశారు అంటూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో యూపీఎస్సీకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది, ఆయన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించండి అని చెప్పేసి. యూపీఎస్సీ కూడా దీనిపైన పూర్తిగా విచారణ జరిపి అసలు ఆయన విధుల నుంచి తప్పించడానికి ఆయన ఏం చేశాడని ఇక్కడ మీరు పంపించిన ఫిర్యాదులో
మాకు ఏ మాత్రం కూడా ఆయన పైన ఆ స్థాయి చర్యలు తీసుకునేటువంటి అంశాలు కనిపించట్లేదు కాబట్టి ఆయన్ని విధుల నుంచి అయితే తొలగించేటువంటి పరిస్థితి లేదు అని చెప్తూనే దీనిపైన ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు వేసినటువంటి కేసు ఉందో ఆ కేసు విచారణలు కూడా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇవే ప్రశ్నలు సంధించింది. అసలు ఏవైతే ఈ రోజున మీరు ఒకే కేసులో రెండోసారి సస్పెన్షన్ చేయడం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇది నిబంధనలకు విరుద్ధం కదా, అయినా కూడా మీ ప్రభుత్వం ఎలాగా రెండోసారి ఆయన సస్పెన్షన్ చేసింది అంటూ ఒక ప్రశ్న లేవనెత్తింది. అదే సమయంలో ఏవైతే రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులు వీళ్ళు ఏదైతే సబ్మిట్ చేసినటువంటి ప్రభుత్వం సబ్మిట్ చేసినటువంటి రికార్డులకిను అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి వినిపించినటువంటి వాదనలకి ఈ రెండిటికి కూడా ఎక్కడా పొంతన లేనటువంటి పరిస్థితి. మరి ఏ విధమైనటువంటి పొంతన లేకుండా మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు పెట్టినటువంటి కేసులు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఏదో తప్పుదోవ పట్టించడానికో పక్కదారి పట్టించడానికో కక్షపూరితంగానో ఉద్దేశపూర్వకంగానో చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయం వచ్చేలాగా కూడా ట్రిబ్యునల్ ఈ రోజున ఏదైతే గనక తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇంకో పక్కన చూస్తే ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి అసలు పూర్తిగా ఈ ఇన్నేళ్ల నుంచి కూడా ఆయన పైన ఈ విధంగా ఏదైతే ఛార్జ్ షీట్లు వేస్తూ ఒకటి కాదు, రెండు కాదు, 4 సార్లు ఛార్జ్ షీట్ వేస్తూ ఈ సస్పెన్షన్ ఇంకా కొనసాగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందో, ఈ ఛార్జ్ షీట్లు 1కి 4 ఛార్జ్ షీట్లు వేయడం అంటే కూడా కావాలని కేసుని సాగతీత ధోరణిలో తీసుకెళ్లేటువంటి కుట్రగా కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ట్రిబ్యునల్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే పూర్తిగా అసలు ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటిపైన కూడా స్పష్టత ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అనేటువంటి ఒక ఏదైతే ఆదేశాలని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ అంశం ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారి పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కక్షగట్టినట్లుగానే వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ట్రిబ్యునల్లో జరిగినటువంటి విచారణ, ఎందుకంటే ఆయన విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చేటువంటి సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దానిపైన కూడా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దానిపైన కూడా విచారణ జరపాలి అని చెప్పేసి అంటే ఆయన ఏదైతే విచారణ పూర్తి చేసి బయటకు వస్తున్నటువంటి సమయంలో ఆయన మీడియాతో ఏం మాట్లాడారు దానిపైన వివరణ ఇవ్వాలి అంటూ కూడా గతంలో ఆయనకి ఆదేశించినటువంటి పరిస్థితి. మరి ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆయన కూడా తాను మీడియాతో ఏం మాట్లాడాను, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటిది ఆయన వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడింది ఏమిటి అనేటువంటిది కూడా ఈ రోజున ఏదైతే విచారణ చేస్తున్నటువంటి అధికారులు దాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ రోజున విచారణ క్రమంలో ఏదైతే ట్రిబ్యునల్ కూడా ఇదే అడిగింది. ఆయన విచారణ ముగించుకుని బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడింది, అందులో తప్పేం లేదు. ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా పూర్తిగా సంతృప్తికరంగానే ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆయన పైన ఇంకా ఎందుకు మీరు ఆ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడం కానీ, లేదంటే అసలు ఈ రకంగా ఎందుకు కేసుని సాగతీత ధోరణిలో పోనిస్తూ ఉన్నారు? కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో మీరు పూర్తిగా ఈ ఛార్జ్ షీట్లను ఇంకో అంశం అని చెప్పేసి రికార్డులకిను అడ్వకేట్ జనరల్ వాదనలకి రెండిటికి పొంతన లేకపోవటం, ఇవన్నిటిపైన కూడా పూర్తి స్పష్టత ఇవ్వాలి అంటూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే గనక పరిపాలనా ట్రిబ్యునల్ ఉంటుందో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈ రోజున ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తదుపరి విచారణని ఈ నెల 29వ తారీఖుకి కూడా వాయిదా వేశారు. ఇక 29వ తారీఖున జరిగేటువంటి విచారణతోటి ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఉన్నటువంటి సస్పెన్షన్ అనేటువంటిది కూడా ఎత్తివేసేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి నూతన డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు గారు రాబోతున్నారు అనేటువంటి ప్రచారాలు కూడా గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇక తాజాగా చూస్తే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ వాళ్ళిద్దరినీ కూడా బదిలీ పేరుతోటి వేటు వేయబోతా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా 29వ తారీఖు తర్వాత ఏ క్షణానైనా కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటుగా ఆయన రాష్ట్రానికి మళ్ళీ నూతన డీజీపీగా వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నట్లుగా ఈ రోజున కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరగబోతా ఉంది ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగలబోతా ఉందా అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెల 29వ తారీఖు వరకు మాత్రం వేచి చూడాల్సినటువంటి ఈ అంశంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.